గట్కేసర్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్, ఆమెకి ఎంత కష్టం వచ్చిందో అని అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ న్యూస్ చెప్పడం అనేది నిజంగా నాకు కూడా చాలా బాధగానే ఉంది. ఎందుకంటే ఒంటరితనం నిజంగా ఆమెతో పాటు తన పిల్లలను కూడా చిదిమేసింది. ఎస్, లక్షల్లో జీతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా చేస్తోంది విజయారెడ్డి. భర్త ఏమో దుబాయ్లో ఉంటున్నాడు గత 4 ఏళ్ల నుంచి. ఒంటరి జీవితం. 2007లో తనకు మ్యారేజ్ అయ్యింది. 2 పిల్లలు చదువుతున్నారు. ఆ 2 పిల్లలు కూడా హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఎప్పుడైతే చనిపోదామని డిసైడ్ అయ్యిందో ఒంటరితనం భరించలేక అంటూ కూడా చాలామంది తన తోటి స్నేహితులు కావచ్చు, ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటువంటి సహోద్యోగులు కావచ్చు, ఈ యొక్క చెప్పినటువంటి ఆధారంగా కావచ్చు, వాటెవర్ ఏదేమైనా సరే ఆమె రాసినటువంటి ఒక సూసైడ్ లెటర్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆమె వాట్సాప్ స్టేటస్లో పెట్టినటువంటి ఒక సందేశం, ఆమె యొక్క వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నటువంటి ఒక సందేశం కూడా ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసేలా చేసింది. అందమైన జీవితం, అందమైన రూపం తనకేంటిలే అని అనుకున్నారు చాలామంది. కాకపోతే తన మనసులో ఉన్నటువంటి ఆ బాధని తానే ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేక సతమతమవుతూ నిజంగా ఈ ఒంటరి జీవితం నాకొద్దు అంటూ కూడా తన పిల్లలను కూడా ఈ యొక్క దీనికి సంబంధించి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించి ప్రేరేపించింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు నిజంగా చెప్పడం అనేది నిజంగా బాధాకరమే. ఎస్, ఖచ్చితంగా జనవరి 30వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక కారు ఆగింది. ఆ కారులోంచి 3 దిగారు. ఆ 3 కూడా ఆ చర్లపల్లి స్టేషన్లో ఎదురుగా వస్తున్నటువంటి వేగంగా వస్తున్నటువంటి ఒక ట్రైన్కి ఎదురెళ్ళి ఈ 3 కూడా తల్లితో పాటు ఆ 2 పిల్లలు కూడా ఛిద్రమైపోయినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఆ పిక్స్. సో అందంలో ఆమెకి ఎవరూ సాటి లేరు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆమె యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే ఆవిడకి ఉన్నటువంటి ఆ ముఖవచ్చస్సును బట్టి లేకపోతే ఆవిడ లీడ్ చేసినటువంటి జీవిత విధానం చూస్తేనో ఎస్, ఖచ్చితంగా లక్షల్లోనూ కోట్లలోనూ ఆస్తి కూడా ఉంటుందనేటువంటి ఒక భావన కూడా అందరిలోనే కలుగుతుంది. మంచి హై లైఫ్ జీవితం అక్కడ ఆమెకి ఉన్నటువంటి నేపథ్యాన నిజంగా ఆమె మనసులో ఎంత బాధ ఉండుంటే ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణమై ఉండొచ్చు. సో ఏదేమైనా సరే క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నిజంగా కుటుంబాన్నే కాదు మొత్తం తన కుటుంబ సభ్యుల్ని ఇలాగా దిగ్భ్రాంతికి గురి చేసేలాగా వాళ్ళ యొక్క మానసిక వేదనని మరింత దిగజార్చేలాగా చేస్తాయి ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు. సో మనం ఆల్రెడీ స్క్రీన్పై చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎలా వచ్చింది ఈ యొక్క ఫ్యామిలీ సూసైడ్ గల కారణాలు ఏమిటంటూ కూడా గడిచిన 48 గంటలుగా కూడా ఒకవైపు పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా, ఇలా రకరకాల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి తరుణాన చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆమె కారు పార్కింగ్ చేసినటువంటి ఆ సమయాన్న ఖచ్చితంగా సూసైడ్కి ఇంకా వెళ్ళాలి, ట్రైన్కి ఎదురుగుండా వెళ్ళిపోవాలనుకున్నటువంటి తరుణాన ఆమె ఒక లెటర్ రాసి ఆ కారులోనే పడేసింది. ఎస్, ఒంటరితనం భరించలేక నేను చనిపోతున్నానంటూ కూడా. సో అదే ఒంటరితనాన్ని భరించలేక చనిపోతున్నానంటూ కూడా మరోవైపు తన వాట్సాప్ స్టేటస్లో కూడా చివరిగా తన సందేశాన్ని కూడా ఆ స్టేటస్గా కూడా పెట్టింది. సో ఎవరైతే బంధువులు ఎవరైతే కొలీగ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చూసినటువంటి సందర్భం. సో తాను చివరిగా పోస్ట్ చేసినటువంటి ఒక సందేశం ఏదైనా ఉంది అని అంటే కనుక ఒక మెసేజ్, తాను ఆత్మహత్యకు గల కారణాలు కూడా ఈ యొక్క సూసైడ్ లెటర్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్లో కావచ్చు ఆ పెట్టి ఈ యొక్క తనువు చాలించినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మరింత నిశ్చితంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆఫీసులో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఏమిటి ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా. 2007లో సురేందర్ రెడ్డి అనే వ్యక్తితో విజయారెడ్డికి వివాహం అయింది. ఎందుకు భర్త దుబాయ్లో ఉద్యోగం పేరు మీద 4 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఇలా అనేక రకాల కోణాలు. సో ఆ యొక్క ఆమె ఆత్మహత్య గల కారణాలైతే ఆమె ఎక్కడ కూడా నిందితులుగా ఎక్కడ పేర్కొనకపోవడం కూడా ఒకంత అంటే ఆవిడ మనోవేదననే అది తెలియపరుస్తోంది. ఎవరిపైన నిందించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోలేదు. సో ఖచ్చితంగా ఆమె ఒంటరితనాన్ని భరించలేకే నేను ఈ యొక్క జీవితాన్ని ముగించేస్తున్నానంటూ కూడా ఆమె చెప్పుకురావడం నిజంగా బాధాకరం. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఖచ్చితంగా పోలీసులు అయితే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ అయితే కూలంకషంగా మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు.
చర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో సంచలన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల క్రితం విజయారెడ్డి ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోగా అందుకు కారణం ఒంటరితనమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భర్త ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉండటం, పిల్లలు హాస్టల్స్లో ఉండడంతో ఒంటరితనం భరించలేక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని కూడా భావిస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే ట్రాక్పై 2 రోజుల క్రితం అంటే జనవరి 30న తల్లి ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కింద పడి తల్లి బిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఉప్పల్ డిపో రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందినటువంటి విజయారెడ్డి, అలాగే ఆమె పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. విజయ్ సెల్ ఫోన్ అలాగే ల్యాప్టాప్స్ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపేందుకు కూడా రెడీ అవుతున్నారని కూడా తెలుస్తోంది. కాగా వీరి ఆత్మహత్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. కన్న బిడ్డలకు గోరు గీసుకుంటేనే తల్లడిల్లే తల్లి ఇంతటి కర్కశంగా ఎలా మారిపోయింది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ ఆత్మహత్యలకు ఒంటరితనమే ప్రధాన కారణం అయి ఉండొచ్చనేటువంటి అంచనా కూడా పోలీసులు ఒక కొలిక్కొచ్చారు. ఇక సురేందర్ రెడ్డి అనే వ్యక్తితో విజయారెడ్డికి 2007లో వివాహమైంది. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం దుబాయ్లో ఉద్యోగం రావడంతో ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. ఇక రాఘవేంద్ర నగర్లో తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె నగరంలోని ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తున్నటువంటి సందర్భం. నైట్ షిఫ్ట్ కావడంతో పిల్లలిద్దరినీ కూడా హాస్టల్స్లోనే ఉంచి చదివిస్తున్నారు విజయారెడ్డి. అయితే భార్యాభర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరిననే భావనను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. గత 15 రోజులుగా ఒంటరిదాన్ని అనే ఆలోచన విజయారెడ్డిని మరింత కొంగదీసినట్లుగా తన సన్నిహితులైతే చెప్తున్నారు. ఇదే విషయాన్ని దగ్గర బంధువులు, స్నేహితులతో పదే పదే పంచుకుంటూ బాధపడేదంటూ కూడా ఆమె సమీప బంధువు కూడా ఒకరు చెప్పుకురావడం నిజంగా ఆమె యొక్క మానసిక స్థితిని కూడా తెలియజేస్తోంది. ఇక చనిపోయే రోజు అంటే జనవరి 30 ఐ థింక్ విజయారెడ్డి కారులో హాస్టల్స్ వద్దకు వెళ్ళి తన ఇద్దరు పిల్లల్ని అందులో ఎక్కించుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్లో కారు ఆపింది. అక్కడే పిల్లల్ని ఆత్మహత్యలకు ప్రేరేపించింది. పార్కింగ్ స్లిప్ వెనుక వైపు తనకిక జీవించాలని లేదని, తాను చనిపోతే పిల్లలు ఒంటరవుతారని, అందుకే వారిని కూడా తీసుకువెళ్తున్నానంటూ కూడా సూసైడ్ నోట్ రాసి మరీ కారులోనే వదిలేసింది విజయారెడ్డి. అదే సూసైడ్ లెటర్ను ఆమె తన ఫోన్లో ఫోటో తీసి తన వాట్సాప్లో స్టేటస్గా కూడా ఉంచినట్లుగా తెలుస్తోంది. విజయారెడ్డి చివరిగా ఫోన్లో ఎవరితో మాట్లాడింది, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కుటుంబంలో విభేదాలు, ఆస్తి గొడవలపైన కూడా పోలీసులు మరో కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఏదేమైనా సరే బాధ లేకపోతే ఒంటరితనం నిజంగా తనువు చాలించడానికి కారణాలు అయితే కాకూడదు. ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా ఇవి కూడా చాలామందిలో ప్రేరేపించడానికి గల కారణాలు అవుతాయి. సో మరణం ఒకటే సమస్యలకి పరిష్కారం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సమస్య ఉంటే దానికి అనేక దారులు, ఈ యొక్క పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. ఆ యొక్క మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ యొక్క జీవితాన్ని, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది ఒక అందమైన జీవితానికి ఆ క్షణంలో, క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఫుల్ స్టాప్ పెట్టేలా ఉండకూడదు. ఇంకా మరింత అందమైనటువంటి జీవితం ఇంకా రేపు అనే దానికి రూపు లేదు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా రేపు ఏం జరగబోతుందో అనేది ముందే మనం ఊహించేసుకుని అంత స్ట్రెస్ గురయ్యి, అంత మానసిక వేదనకు పడిపోయి నిజంగా ఒక అందమైనటువంటి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి ఒక అందమైనటువంటి రూపాన్ని, ఒక అందమైనటువంటి జీవితాన్ని, ప్రకృతి ఇచ్చినటువంటి ఎన్నోటువంటి అవకాశాలని అది సద్వినియోగం చేసుకుని జీవితం పరిపూర్ణంగా ముగించడమే మంచిదని అంటున్నారు చాలామంది నిపుణులు. సో ఈ కేసుకు సంబంధించి మీరు ఈ వార్తను చూసి ఖచ్చితంగా మీరు ఎలాంటి ఉద్విగ్నానికి లోనయ్యారు, సో మీరేమనుకుంటున్నారనేది మీ యొక్క కామెంట్ బాక్స్లో తెలియపరచండి. నేను హరితవన కాలనీ ప్రెసిడెంట్ని. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. వీళ్ళు పెన్నింటి సురేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ వైఫ్ విజయరెడ్డి, వాళ్ళ పిల్లలు ఇక సూసైడ్ చేసుకోవడం అనేది మన రైల్వే స్టేషన్ నుంచి వచ్చేదాకా మాకు తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత సమాచారం వాళ్ళ బ్రదర్ చిరంజీవికి ఫోన్ చేసి అడగడుతుంటే
వాళ్ళ సిస్టరు అల్లుడు కూడా చనిపోయిందని మాకు తెలిసినది. మిగతా సంగతి ఎందుకనేది మాకు తెలియదు. తెలిసే సమాచారం అయితే ఇది. మౌలాలి రైల్వే స్టేషన్, చల్లపల్లి మౌలాలి. 8 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. ఆ గొడవలు అనేది మాకు తెలియదు. వాళ్ళు ఆ భర్త ఇక్కడ ఉండడు, ఆయన బయట ఉంటాడు. ఆ భర్త ఇక్కడ ఉండే మనిషి అయితే కాదు. మాకైతే అతను చెప్పడానికి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.